హలో ఎవ్రీవన్, ఈ రోజు నేను ఈ వర్ల్పూల్ డబుల్ డోర్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ ని రివ్యూ చేయబోతున్నాను. ఈ ఫ్రిడ్జ్ అయితే 10-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అండ్ 6 సెన్స్ న్యూట్రీ లాక్ టెక్నాలజీ అనే డిఫరెంట్ ఫీచర్స్ తో వస్తుంది. ఇంకా వీటితో పాటు ఇది ఇండియాలోనే ఫాస్టెస్ట్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్. జస్ట్ ఈ ఫ్రీజర్ ని 10 minutes లోనే ఫ్రిడ్జ్ లా కన్వర్ట్ చేసేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది, కూలింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, వీటి ఫీచర్స్ గురించి ఇలా అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్రిడ్జ్ ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో డీటెయిల్ గా చెప్తాను. ముందుగా ఈ ఫ్రిడ్జ్ ని అబ్జర్వ్ చేసినట్టయితే మంచి ప్రీమియం గ్లాస్ డిజైన్ తో వస్తుంది. ఇంకా దీనిలో టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్రిడ్జ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఈ ఫ్రిడ్జ్ లో మెయిన్ హైలైట్ ఫీచర్ ఏంటంటే దీనిలో 10-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉన్నాయి. ఇది మన లైఫ్ స్టైల్ తగ్గట్టు అడాప్ట్ చేసుకోవచ్చు. లైక్ గ్రాసరీ షిప్పింగ్ డే, పార్టీ నైట్ లేదా వెకేషన్ టైం, ఇలా మన లైఫ్ స్టైల్ బట్టి ఈ ఫ్రిడ్జ్ ని 10 యూనిక్ మోడ్స్ తో కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఒక్కొక్క మోడ్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆల్ సీజన్ మోడ్. ఈ మోడ్ లో సెట్ చేసుకుంటే మన సీజన్ కి తగ్గట్టు టెంపరేచర్ ని అదే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయ్యాక గ్రాసరీస్ ప్లేస్ చేయడానికి ప్లేస్ లేకపోతే మనం ఈ గ్రాసరీ మోడ్ ని ఆన్ చేసుకుంటే జస్ట్ ఈ ఫ్రీజర్ ని 10 minutes లోనే ఫ్రిడ్జ్ లా కన్వర్ట్ చేసేస్తుంది. ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ డైరీ స్టోర్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డ్రింక్స్, సోడాస్ అవి నార్మల్ ఫ్రిడ్జెస్ లో ఓవర్ నైట్ ఉంచేస్తే ఇలా ఫ్రీజ్ అయిపోతాయి. అలాంటప్పుడు కూల్ డ్రింక్స్ ఫ్రీజ్ అవ్వకుండా చిల్డ్ గా ఉంచడానికి ఈ బెవరేజ్ మోడ్ బాగా హెల్ప్ అవుతుంది. సమ్మర్ డేస్ లో లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్ కూలింగ్ కి ఈ మోడ్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన నార్మల్ ఫ్రిడ్జెస్ లో ఐస్ క్రీమ్స్ అవి పెడితే త్వరగా మెల్ట్ అయిపోతాయి. బట్ దీనిలో ఈ డీప్ ఫ్రీజర్ మోడ్ ని ఆన్ చేసుకుంటే ఐస్ క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ సమ్మర్ లో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రిడ్జ్ ఎక్కువగా యూజ్ చేయకపోతే ఈ ఎనర్జీ సేవర్ మోడ్ ని ఆన్ చేసుకోండి. దీనివల్ల మీకు నార్మల్ గా వచ్చే కరెంట్ బిల్ కన్నా చాలా తక్కువ వస్తుంది. అండ్ ఈ సమ్మర్ లో మీకు ఇమీడియట్ గా ఐస్ కావాలనుకుంటే ఈ ఫాస్ట్ ఐస్ మోడ్ ని ఆన్ చేసుకోండి. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లోనే ఐస్ రెడీ అవుతుంది. అండ్ ఇంట్లో ఫ్రెండ్స్ తో హౌస్ పార్టీ చేసుకున్నప్పుడు డ్రింక్స్ త్వరగా కూల్ అవ్వడానికి ఈ పార్టీ మోడ్ ని ఆన్ చేసుకోండి. ఇది మీకు ఫ్రీజర్ లో ఫాస్ట్ గా ఐస్ అవడమే కాకుండా ఫ్రిడ్జ్ లో ఉన్న డ్రింక్స్ ని కూడా ఫాస్ట్ కూల్ చేస్తుంది. అండ్ మనం ఏదైనా ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఈ వెకేషన్ మోడ్ ని ఆన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ సెక్షన్ ఆఫ్ అయి ఫ్రీజర్ లో ఉన్న ఐటమ్స్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ చెఫ్ మోడ్ లో ఫ్రోజన్ ఫుడ్స్ ని డీఫ్రాస్ట్ చేయకుండా డైరెక్ట్ కుకింగ్ కి యూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇంట్లో మనం ఒక్కలమే ఉంటే ఈ మినీ రిఫ్రిజిరేటర్ మోడ్ ని సెట్ చేసుకుంటే ఫ్రీజర్ ని మినీ ఫ్రిడ్జ్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ 10-in-1 మోడ్స్ గురించి అందరూ క్లియర్ గా తెలుసుకున్నారు కదా. యూజువల్ గా మనకి చిన్న చిన్న ఫ్రిడ్జెస్ లో మెయిన్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు స్పేస్ సరిపోకపోవడం, ఆకుకూరలు కొన్న 2 రోజులకే వడిలిపోవడం, లేదా కరెక్ట్ గా కూలింగ్ స్ప్రెడ్ అవ్వకపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ యూజువల్ గా అందరూ ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ ఇలా ఎందుకు జరుగుతుందంటే చాలా ఫ్రిడ్జెస్ లో కరెక్ట్ హ్యూమిడిటీ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోవడం వల్ల వెజిటేబుల్స్ ఇలా ఫాస్ట్ గా డ్రై అయిపోతాయి. సో దీనివల్ల వాటిలో ఉన్న విటమిన్స్, న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతాయి. కానీ ఈ ఫ్రిడ్జ్ తో అలా కాదు. ఇందులో ఫుడ్ కరెక్ట్ గా స్టోర్ చేయడమే కాకుండా మీ టైం ని కూడా సేవ్ చేస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? దీనిలో 6 సెన్స్ న్యూట్రీ లాక్ టెక్నాలజీ ఉండడం వల్ల ఫుడ్ 2x లాంగర్ ఫ్రెష్ గా ఉంటుంది. ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే ఫ్రిడ్జ్ లో టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ ఎయిర్ ఫ్లో ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఉన్న విటమిన్స్, న్యూట్రిషన్ వాల్యూస్ కూడా తగ్గకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొరియాండర్ లీవ్స్ లాంటివి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడితే కొన్ని రోజులకే అవి ఇలా డ్రై అయిపోతాయి. కానీ ఈ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే కొన్న రోజు ఎలా ఉందో కొన్ని రోజుల వరకు సేమ్ అదే ఫ్రెష్నెస్ ని మెయింటైన్ చేస్తుంది. సో దీనివల్ల వెజ్జెస్ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. ఈవెన్ ఈ సమ్మర్ లో ఫ్రూట్స్ ఎక్కువ డేస్ ఫ్రెష్ గా ఉండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే యూజువల్ గా అందరి ఇంట్లోని 24/7 రన్ అయ్యే ఒకే ఒక్క డివైస్ ఈ ఫ్రిడ్జ్. బట్ ఇక్కడ ఇది చూస్తేనేమో ఇంత పెద్దగా ఉంది అండ్ ఇంకా ఇన్ని డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. దీనివల్ల పవర్ బిల్ ఏమైనా ఎక్కువ వస్తుందా అని. అసలు ఫ్రిడ్జ్ వల్ల పవర్ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుందంటే ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండకపోవడం వల్ల. కానీ దీనిలో వర్ల్పూల్ ఇంటెలిజెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉండడం వల్ల కూలింగ్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో గనక మీకు ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటే కూలింగ్ ఎక్కువగా వస్తుంది. ఒకవేళ తక్కువ ఉంటే నార్మల్ గా కూలింగ్ ఇచ్చి పవర్ ని సేవ్ చేస్తుంది. ఇంకా నైట్ టైం మనం ఫ్రిడ్జ్ ని తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అప్పుడు కూడా పవర్ ని సేవ్ చేస్తుంది. అండ్ దీనివల్ల కూలింగ్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవడమే కాకుండా ఎనర్జీ సేవింగ్ తో పాటు ఫుడ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ టెస్ట్ చేశాక నాకు ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమైంది. ఇది ఫ్రిడ్జ్ మాత్రమే కాదు, ఒక స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో 6 సెన్స్ న్యూట్రీ లాక్ టెక్నాలజీ, 10-in-1 కన్వర్టబుల్ మోడ్స్, ఇంకా ఇంటెలిజెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉండడం వల్ల ఈవెన్ పవర్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది స్మార్ట్, ఎఫిషియెంట్, మోడర్న్ హోమ్ కి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫ్రిడ్జ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.